ఏమైపోయి ఉంటారు? బంగారీ ఫోన్ నేను వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసి సరే, రిపోర్ట్ చేస్తాను ఓకే. జాన్సమ్మ. ఫ్రీజర్ రూమ్ కి వెళ్ళి చెక్ చేస్తాను. సరే సరే. బంగారీ, అమ్మా ఫోన్ పెట్టేసి వెళ్తున్నావేంటి? లేదమ్మా, ఎలాగో ఫ్రీజర్ రూమ్ కే కదా వెళ్తున్నాను. అక్కడ ఎలాగో సిగ్నల్ ఉండదు. ఫోన్ ఇక్కడే ఉండనివ్వండి, నేను వచ్చి తీసుకుంటాను. ఓకే అమ్మా. వినోద్ మేడం. ఫ్రీజర్ రూమ్ కి వెళ్దాం. ఓకే మేడం. బంగారి, బంగారి, లే బంగారి, కళ్ళు తెరిచి చూడు బంగారి, బంగారి, బంగారి. బంగారి, లే బంగారి, బంగారి, బంగారి. నన్ను కాపాడాలని నువ్వు ఈ పరిస్థితి తెచ్చుకున్నావా బంగారి? బంగారి, 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 లే బంగారి, బంగారి. సెక్యూరిటీ, మేడం. తాళం పగలగొట్టు. ఓకే మేడం. సెక్యూరిటీ, ఎవరైనా ఉన్నారా? సెక్యూరిటీ, బంగారి, ఏయ్ బయట ఎవరైనా ఉన్నారా? కొట్టే అన్న. బంగారి, జాను, జాను, బంగారి, లే. బంగారీ, రవి, జాను, రవి, బంగారి, రవి, రవి, త్వరగా హాస్పిటల్ వినోద్, తీసుకెళ్ళాలి. వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయండి. బంగారి, అయ్యో భగవంతుడా. అమ్మా, తను ఏమైందే? ఝాన్సీ అమ్మ ఆఫీస్కి వెళ్ళారమ్మా. సరే, అక్కడ ఏమైందో ఒకసారి అడుగుతాను. తను ఝాన్సీ అమ్మ, అక్క గురించి ఏమైనా తెలిసిందా? తనని చూసారా? తను కంగారేం లేదు. బంగారి ఆఫీస్లోనే ఉంది, మాకు కనబడింది. అమ్మని నువ్వు జాగ్రత్తగా చూసుకో. నేను బంగారిని తీసుకుని ఇంటికొచ్చేస్తాను. అలాగే ఝాన్సీ అమ్మ. ఓకే. ఏంటి తను ఏం చెప్పారు? అమ్మా, అక్క దొరికేసిందంటమ్మా. తను ఆఫీస్లోనే ఉండిపోయిందంట. అమ్మా, నేను పోయి అక్క ఇంటికి రాగానే తీసుకుని వస్తానమ్మా. నువ్వు పడుకో అమ్మా. భగవంతుడా, నా కూతురు దొరికింది. మేడం కొద్దిసేపట్లో కళ్ళు తెరుస్తారు, చూడండి సార్. హే, బుద్ధి లేదా నీకు? తిక్కెక్కిందా నీకు? నువ్వేంటి పెద్ద త్యాగి అని ఫీలింగా? నన్ను కాపాడేసి నువ్వు చచ్చిపోదావు అనుకున్నావా? ఏం బంగారి, ఎందుకంత పని చేసావు? నీకేమైనా అయి ఉంటే ఎవరు సమాధానం చెప్పాలి? బంగారి, నువ్వు ఒక్కదానివే ఉన్నావు అనుకున్నావా? నీకు ఒక ఫ్యామిలీ ఉంది. నీ చెల్లెళ్ళు ఇద్దరు నిన్ను నమ్మి ఉన్నారు. ఏ ధైర్యంతో ఈ పని చేసావు? నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో నీకు తెలుసా?
నువ్వు తప్ప ఈ పని ఇంకెవరైనా చేస్తారా? నీ ప్రాణాలు పోయి ఇంకో ప్రాణం కాపాడాలా? కాదు, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నీకేమైనా అయిపోతే ఏం చేద్దామని? మీకోసం పోకపోతే ఈ ప్రాణం నాకెందుకు సార్? ఏంటి నువ్వు ఏమన్నావు ఇప్పుడు? మీరే కదా సార్ అన్నారు, లవ్ అంటే అంతే అని. అది నేను లవ్ నిన్ను బంగారి నువ్వేమంటున్నావు? అవును సార్, మీ ప్రాణాలు పణంగా పెట్టి నన్ను కాపాడారు కదా, అదే నేను చేయకూడదా? అది నేను నేను బంగారి, బంగారి, ఏం జరిగింది? ఇద్దరు ఆ రూమ్లో ఎలా లాక్ అయ్యారు? రవి సార్ అప్పుడే అన్నారు, మనం కనబడకపోతే మన ఫ్యామిలీ మనల్ని వెతికి ఖచ్చితంగా మనల్ని కనపడతారని. ఆయన చెప్పినట్టుగానే మీరు కరెక్ట్ టైంకి వచ్చి కాపాడారు జాన్సమ్మ. మీరు వస్తారని నాకు తెలుసు జాన్సమ్మ. కొంచెం లేటుగా వచ్చుంటే మాత్రం మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం. బంగారి, సరదా కూడా అలా మాట్లాడకమ్మా. కనబడినంత వరకు మేమంతా ఎంత కంగారు పడిపోయావో తెలుసా? జాన్సమ్మ, నేనంత తొందరగా పోను, నాకు చాలా పనుంది కదా. ఎంత కష్టం వచ్చినా నీ ముఖంలో నవ్వు అలాగే ఉంది, మారనే మారలేదు. రవి, రవి, చూసావా రవి, నువ్వు బంగారిని ఎన్నిసార్లు హర్ట్ చేసుంటావు, తిట్టుంటావు, కోపడుంటావు. తను మన ఇంట్లో ఉండకూడదని చెప్పావు. ఇప్పుడు చూడు. జాన్సమ్మ, ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నారు? అదంతా నేను ఎందుకు చేశానని ఆయనకి బాగా తెలుసు. రవి, బంగారి స్థానంలో వేరే ఎవరున్నా ముందు వాళ్ల ప్రాణాలే కాపాడుకోవాలనుకుంటారు. కాని బంగారి తన ప్రాణాల్ని లెక్క చేయకుండా నిన్ను కాపాడింది. చివరి వరకు నువ్వు ఇది మనసులో పెట్టుకోవాలి.